హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ HTML లో మనం ఇమేజెస్ ఎట్లా యాడ్ చేయాలి దీని గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, ఒకసారి రివైజ్ చేద్దాం. ఇది HTML హెడ్ బాన్, ఇది పారాగ్రాఫ్, మళ్ళీ అగైన్ హెడ్డింగ్, పారాగ్రాఫ్. ఇది ఎట్లా యాడ్ చేయాలో మనం చూసాం. ఒకసారి దీన్ని రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ అంటే మీకు ఇది హెడ్డింగా లేదా ఏంటని మీకు అర్థం. చూడండి, ఇది వచ్చేసి మీకు ఇక్కడ H1 ఉంది, ఇది హెడ్డింగ్. దీనికి ఉన్న టెక్స్ట్, దీని కింద ఉన్న టెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్ట్ లోకి వెళ్తే అగైన్ ఇది పారాగ్రాఫ్ అని ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసి ఎడిట్ యాజ్ HTML అంటే మీకు ఆ పారాగ్రాఫ్ మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో ఆ పారాగ్రాఫ్ లో అదంతా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ఏంటి, ఒక HTML డాక్యుమెంటేషన్ లో హెడ్డింగ్స్ ఇచ్చుకోవచ్చు, పారాగ్రాఫ్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ మరి ఇప్పుడు ఇమేజెస్ మనం ఎలా ఇస్తాం అనేది ఇక్కడ చూద్దాం. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే HTML లో ఒక నోట్ ప్యాడ్ ప్లస్ అనేది ఒక ఐడి అనమాట. మనం ఏంటంటే కోడ్, ఇక్కడ దీని ఐడి ఇచ్చేసి కోడ్ మనం డెవలప్ చేస్తాము. ఇది మీరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇమేజెస్ అనేది ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయండి. న్యూ ఫైల్, దీన్ని సేవ్ యాజ్ అని చెప్పేసి మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాం. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ వచ్చేసి డెస్క్టాప్ మీద ఉంది. డెస్క్టాప్ లో HTML ఎక్కడ సేవ్ చేస్తున్నాము, కొత్త ఫైల్ తీసుకున్నాము. చూడండి, ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి. దీన్ని సేవ్ అని చెప్పేసి HTML లో యాడ్ చేసిన ఈ HTML అనేది నా డెస్క్టాప్ లో ఉందన్నమాట. ఇందాక క్లిక్ చేసి దీని పేరు ఇస్తున్నాను, images.html. మనం ఎప్పుడైనా సరే HTML ఒక ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు .html ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయాలి. ఒకసారి ఈ ఫైల్ అనేది సేవ్ అయింది లేదో ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి HTML ఫోల్డర్ లో ఇది images.html, ఇది టైప్ వచ్చేసి HTML. నెక్స్ట్ ఇక్కడ మనం కోడ్ రాస్తాం. జనరల్ గా HTML డాక్యుమెంటేషన్ ఎట్లా ఉంటుంది ఒకసారి చూద్దాం. మీకు తెలిసిందే, HTML ఓపెన్, HTML క్లోజ్. ఇది డాక్యుమెంటేషన్ రూట్ ట్యాగ్, HTML ఓపెన్ అండ్ HTML. ఇది రెండేంటి, పేర్ ట్యాగ్స్. వీటిని ఏమంటారు, కంటైనర్ ట్యాగ్స్ అంటారు కదా. దీని లోపల మనకి ఏముంటాయి, HTML లోపల హెడ్ సెక్షన్ ఉంటుంది, బాడీ సెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, హెడ్ సెక్షన్ రాస్తున్నాను. హెడ్ అగైన్ ఓపెన్ ట్యాగ్ అండ్ హెడ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ విధంగా హెడ్ ఉంటుంది. ఈ హెడ్ లోపల మళ్ళీ అగైన్ మనకి ఏముంటుంది, టైటిల్ ట్యాగ్ ఉంటుంది కదా. ఈ టైటిల్ ట్యాగ్ అనేది సెర్చ్ ఇంజిన్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఎట్లా హెల్ప్ అవుతుంది, మీ యొక్క వెబ్సైట్ సెర్చ్ ఇంజిన్ లో టాప్ పొజిషన్ లో విజిబుల్ అవ్వాలంటే ఈ టైటిల్ ట్యాగ్ అనేది హెల్ప్ అవుతుంది. ఏంటి, ఈ రోజు మనం క్రియేట్ చేసేది ఇమేజెస్ కాబట్టి జస్ట్ సింపుల్ గా ఒక ఇమేజెస్ అనేది ఒక టైటిల్ అనేది నేను ఇచ్చాను. ఇది Ctrl+S అంటే ఈ టైటిల్ ఎక్కడ కనబడుతుంది ఒకసారి చూద్దాం. ఇమేజెస్ మీరు ఓపెన్ చేస్తే ఓపెన్, ఇక్కడ చూసారా పైన ఇది టైటిల్ ట్యాగ్, ఇక్కడ కనబడుతుంది. మరి బాడీ అనేది నేను ఇక్కడ రాయలేదు, బాడీ అనేది కూడా కంటైనర్ ట్యాగ్. దీని కింద నేను బాడీ ట్యాగ్ రాస్తున్నాను, బాడీ ఓపెన్ ట్యాగ్ అండ్ బాడీ క్లోజ్ ట్యాగ్. దీని లోపల మన ప్రీవియస్ క్లాస్ లో హెడ్డింగ్స్ ఇచ్చుకున్నాం, పారాగ్రాఫ్ ఇచ్చుకున్నాం. నేను H1 వచ్చేసి ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను, H1 క్లోజింగ్ ట్యాగ్. ఓకే, దీని లోపల హౌ టు యాడ్ ఇమేజెస్ ఇన్ HTML. దిస్ ఇస్ మై హెడ్డింగ్. Ctrl+S, ఒకసారి Ctrl+S చేస్తున్నాం, రిఫ్రెష్. హౌ టు యాడ్ ఇమేజెస్ ఇన్ HTML. మీరు కావాలంటే ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఇన్స్పెక్ట్ చేస్తే మీకు HTML అనేది ఇక్కడ వస్తుంది.
నెక్స్ట్ దీని లోపల మీరు పారాగ్రాఫ్ కావాలంటే మీరు పారాగ్రాఫ్ ఇచ్చుకోవచ్చు. మరి నాన్ కంటైనర్ ట్యాగ్స్ ఏంటి? సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిని నాన్ కంటైనర్ అన్నాను. నాన్ కంటైనర్ ట్యాగ్స్ దానికి ఉదాహరణకి ఏంటి? ఐఎన్జి. ఇమేజెస్, దీనికి సింటాక్స్ ఏంటి? ఇమేజెస్ అంటే సోర్స్ ఈక్వల్ టు మీ సోర్స్, ఇక్కడ డబుల్ కొటేషన్ లో మీ ఫైల్ నేమ్ అంటే పాత్ నేమ్ ని డబుల్ కొటేషన్ ఇవ్వాలి. ఇక్కడతో మీ యొక్క సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ డబుల్ కొటేషన్ లో సోర్స్ ఇవ్వాలి. అంటే మీ ఇమేజ్ సోర్స్ ఎక్కడ ఉంది అంటే, మనం ఎక్కడ ఉంది మన ఇమేజ్ సోర్స్? మన డెస్క్టాప్ లో HTML ఫోల్డర్ లో ఉంది కదా, చూడండి ఇది డెస్క్టాప్ లో HTML ఫోల్డర్ ఉంది. ఒకసారి నేను చూపిస్తాను, ఇది క్లోజ్ చేసి. ఇది డెస్క్టాప్ మీద HTML ఫోల్డర్ ఉంది. దీని యొక్క పాత్ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? రైట్ క్లిక్ ప్రాపర్టీస్ అనాలి. రైట్ క్లిక్ ప్రాపర్టీస్ అంటే మీకు ఇది HTML లో సి ఫోల్డర్ చూడండి, ఇది HTML ఫోల్డర్, దీని లోపల లొకేషన్ ఉంది కదా, ఇది సి డ్రైవ్, యూజర్ డెస్క్టాప్ లో ఈ ఫైల్. ఈ కోడ్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫోల్డర్ తీసుకొని, జనరల్ గా మనం ఏంటంటే ఒక ఫోల్డర్ తీసుకోవాలి, డైరెక్ట్ గా ఇవ్వకుండా ఒక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్ లోపల నేను ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ తీసుకున్నాను. ఐఎంజి అనేది ఒక ఫోల్డర్ తీసుకున్నాను. ఈ ఫోల్డర్ లోపల నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ పాత్ యాడ్ చేస్తాను. ఇమేజెస్ అనేది ఉంది కదా, దీని లోపల నేను ఇమేజెస్ యాడ్ చేస్తాను. ఆ ఇమేజ్ పాత్ అనేది దాంట్లో ఇవ్వాలి. ఇమేజెస్ ఇది ఉంది, నేను కాపీ చేసి ఒక ఇమేజ్ కాపీ చేసి యాడ్ చేస్తాను. ఇక్కడ మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లో డెస్క్టాప్ లో యాడ్ చేస్తాం. దీనిలో యాడ్ చేస్తాం. ప్రతిదానికి ఏముంటుందండి? ఒక పాత్ ఉంటుంది, జస్ట్ యాడ్ చేస్తాం. ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తే ఒక ఇమేజ్ వస్తుంది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని ఒక ఇమేజ్ వచ్చింది. రైట్, ఇమేజ్ నేను డిస్ప్లే చేయాలి కోడ్ లో. ఎట్లా చేస్తాము ఒకసారి చూడండి. మరి ఇమేజ్ పాత్ ఏంటి ఒకసారి చూడండి. ప్రాపర్టీస్ ఎక్కడుంది? ఇది ఇమేజ్ నేమ్. రైట్, దీని ఇమేజ్ నేమ్ ఎంత పెద్దగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, రీనేమ్ చేస్తాను. ఇంత పెద్ద ఇమేజ్ నేమ్ కష్టం రాయడం, సో అందుకని చెప్పేసి నేను సింపుల్ గా కోసం రీనేమ్ చేస్తున్నాను. టెస్ట్ ఇమేజ్ అని చెప్పేసి మీకు ఐఎంజి అని పెడుతున్నాను. టెస్ట్ ఐఎంజి యొక్క ప్రాపర్టీస్ మనం చెక్ చేస్తే, టెస్ట్ ఐఎంజి అనేది ఇమేజ్ నేమ్, దీని యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్స్ వచ్చేసి PNG ఫైల్ లో ఉంది. ఎక్కడ ఉందంట చూడండి, సి డ్రైవ్ లో, యూజర్ లో డెస్క్టాప్ లో, HTML లో ఇమేజ్ అనే ఫోల్డర్. ఇది HTML ఫోల్డర్, ఇది ఇన్సైడ్ ఇమేజ్ అనే ఫోల్డర్, దాని లోపల ఈ ఫైల్ ఉంది. ఇప్పుడు ఈ ఫైల్ మనం కోడ్ లో డిస్ప్లే చేయాలి. సింపుల్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఇమేజ్ SRC ఉంది కదా, దీని లోపల మనం ఏం చేస్తాము, ఆ పాత్ ఇచ్చుకుంటాం. ఆ పాత్ ని కాపీ చేయాలి. ఈ పాత్ ఉంది కదా, ఈ పాత్ ఎంటైర్ పాత్ ని మీరు కాపీ చేయాలి. సింపుల్ గా కాపీ చేసి, మరి ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. డాట్ పిఎన్జి ఎక్స్టెన్షన్ ఒకసారి చూద్దాం. కంట్రోల్ S అని చెప్పేసి ఇది డిస్ప్లే అవుతుందో లేదో చూడండి. రీఫ్రెష్. సమ్ ఎర్రర్ ఉంది. ఇమేజ్ పాత్ అనేది మన పర్ఫెక్ట్ గా ఉంటే ఇట్లా వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. IMG SRC డబుల్ పొజిషన్ డెస్క్టాప్ HTML. ఇక్కడ HTML లో ఇమేజ్ లో ఇక్కడ ఫైల్ నేమ్ మిస్ అయింది చూసారా? ఇమేజ్ అనే ఫోల్డర్ లోపల మనకేముంది, ఫైల్ నేమ్ తో ఉండాలి కదా, అది మిస్ అయిపోయింది. దీనికోసం నేను ఏం చేస్తానంటే // ఫైల్ యొక్క నేమ్ ఏంటి ఒకసారి చూడండి. ఫైల్ నేమ్ ఏంటి, మనం ఏమి ఇచ్చాము, ఫోల్డర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తున్నాము. ఇది ఫైల్ నేమ్ మిస్ అయిపోయింది. మీకు అట్లా వస్తుంది. ఫైల్ నేమ్ మనం 100% ఇస్తే పాత్ ఇచ్చిన తర్వాత ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇమేజ్ వచ్చేసి ఇది ఇమేజ్ చాలా పెద్దగా వచ్చింది కదా, మరి దీన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి?
దీనికి యాట్రిబ్యూట్స్ ఉంటాయి అనమాట. HTML లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి యాట్రిబ్యూట్స్ ఉంటాయి. దీనికి ఇమేజ్ కి యాట్రిబ్యూట్స్ ఏంటి? హైట్, విడ్త్. మరి హైట్ మనం ఎంత ఇచ్చుకోవాలంటే అంత ఇచ్చుకోవచ్చు. హైట్ ఇక్కడ మీకు సజెషన్స్ వస్తాయి, మీరు క్లిక్ చేసుకోవచ్చు. హైట్ ఈక్వల్ టు మీరు డబల్ కొటేషన్ లో ఎన్ని పిక్సెల్ ఇవ్వాలనుకుంటున్నారు. పిక్సెల్స్ నేను ఒక 400 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ విడ్త్ కూడా నేను ఒక 400 పిక్సెల్స్ ఇద్దాము. ఇది జస్ట్ యాట్రిబ్యూట్స్ అండి. మీకు రియల్ టైమ్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ యాట్రిబ్యూట్స్. ఇది కూడా 400 పిక్సెల్స్ ఇచ్చాను. కంట్రోల్ యాస్ ఇట్లా వచ్చింది, రైట్. నెక్స్ట్ మరి దీనికి ఆల్ ట్యాగ్ అనేది ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆల్ ట్యాగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది SEO పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇమేజ్ పాత్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా ఏంటంటే ఆల్ ట్యాగ్ వస్తుంది. లేదంటే ఎడ్జ్ చివరినైనా మీరు ఇచ్చుకోవచ్చు ఆల్ ట్యాగ్, నాట్ ఇష్యూ. ఆల్ ఏఎల్టీ ఆల్ అనమాట. ఏంటి ఒరిజినల్ ఫైల్ ఏమైనా మిస్ అయిపోతే, ఇందాక మనకి మిస్ అయినప్పుడు ఒక ఇమేజ్ రావాల్సింది, ఇమేజ్ బ్రేక్ ఇమేజ్ వచ్చింది. అక్కడ ఏంటంటే ఆల్ ట్యాగ్ మనకి ఏం చేస్తుందంటే ఇమేజెస్ లేకపోయినప్పుడు కూడా SEO సెర్చ్ ఇంజిన్ లో ర్యాంక్ అవ్వాలంటే ఆల్ ట్యాగ్ అయిపోతుంది. దీనికి ఏం చేస్తున్నాను నేను, హౌ టు క్రియేట్ కీవర్డ్ అన్న పబ్లిక్, హౌ టు క్రియేట్ ఇమేజెస్ ఇన్ HTML. ఇది ఆల్ ట్యాగ్ ని మనం ఇట్లా ఇచ్చుకోవచ్చు ఇమేజ్ లేకపోతే. రీఫ్రెష్ చేసినప్పుడు ఒకసారి కంట్రోల్ వ్యూ అన్నా లేదంటే ఇన్స్పెక్టర్ వెళ్ళినా పర్లేదు. దీనిలోకి వెళ్తే మీకు ఇమేజ్ సోర్స్ చూడండి, యూజర్ లో డెస్క్టాప్ లో HTML ఇమేజ్ లో ఇది టోటల్ ఈ ఫైల్ యొక్క పాత్. తర్వాత ఆల్ ట్యాగ్ చూసారా, హౌ టు క్రియేట్ ఇమేజెస్ ఇన్ HTML. దీని హైట్ విడ్త్ కూడా ఉంది. ఈ విధంగా ఏంటి మనం ఈ HTML డాక్యుమెంటేషన్ లో ఏదైతే కోడ్ రూపంలో ఇన్స్టెడ్ ఆఫ్ కోడ్ మనం అయితే విజిబుల్ గా చూస్తున్నామో, టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ అన్ని మనం ఇన్స్పెక్టర్ వెళ్తే మనం ఏం చేయొచ్చు, HTML కోడ్ లో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇన్స్పెక్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మరి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే యొక్క వెబ్ పేజ్కి వెళ్ళాలి. మన వెబ్సైట్ లోనే వేరే వెబ్ పేజ్ కానీ వెళ్ళాలి, లేదా అవుట్ సైడ్ ఆఫ్ అవర్ వెబ్సైట్ వెళ్ళాలి. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి మూవ్ అవడానికి మనం యాంకర్ ట్యాగ్స్ ఇచ్చేస్తాము. ఆ యాంకర్ ట్యాగ్స్ ఇమేజ్ కి అప్లై చేయొచ్చా లేదా, అప్లై చేస్తే ఇది మూవ్ అవుతుందో లేదో ఒకసారి చూడు. అంటే యాంకర్ ట్యాగ్స్ మనం అప్లై చేయాలంటే మీకు యాంకర్ ట్యాగ్స్ గురించి ఐడియా ఉండాలండి. యాంకర్ ట్యాగ్స్ యొక్క సింటాక్స్ ఏంటి? ఏ ఓపెన్ ట్యాగ్, ఏ క్లోజ్ ట్యాగ్. అయితే ఈ యాంకర్ ట్యాగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనము మన ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్ కి మనం మూవ్ అవడానికి ఈ యాంకర్ ట్యాగ్స్ ఉపయోగపడతాయి. దీని యొక్క సింటాక్స్ ఏ ఓపెన్, ఏ క్లోజ్. అయితే దీని లోపల ఏం చేస్తామంటే మధ్యలో మనం ఇమేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఒక టెక్స్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వెబ్ డిజైన్ అని ఇట్లా టెక్స్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. HREF అని HREF హ్యాండ్ రిఫరెన్స్. HREF అంటే హ్యాండ్ రిఫరెన్స్. కంట్రోల్ X అంటున్నాను. ఒకసారి చూడండి, రీఫ్రెష్. 1 minute సేవ్ అవ్వలేదు. కంట్రోల్ S. ఇక్కడ చూడండి, వెబ్ డిజైన్ అని వచ్చింది, రైట్. ఇది వెబ్ డిజైన్ అని వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి బ్లింక్ అవుతుంది కానీ ఎక్కడికి వెళ్తలేదు. కారణం ఏంటి, నేను ఇక్కడ HRF వెబ్ డిజైన్ అనే ఒక టెస్ట్ కి నేను లింక్, హైపర్ లింక్, హ్యాండ్ రిఫరెన్స్ ఇచ్చాను. కానీ ఎక్కడికి వెళ్ళాలనేది డబుల్ కొటేషన్ లో మనము లొకేషన్, డెస్టినేషన్ పాత్ ఇవ్వలేదు. లొకేషన్ పాత్ అంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే, వెబ్ డిజైనింగ్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనేది ఈ HRF హ్యాండ్ రిఫరెన్స్ లో డబుల్ కొటేషన్ కదా ఈక్వల్ టు అని ఈ డబుల్ కొటేషన్ లో పాత్ ఇవ్వాలి. నేనేం చేస్తున్నాను, ఈ వెబ్ డిజైన్ అనేది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, google.com వెళ్ళాలనుకుంటున్నాను.
గూగుల్ డాట్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ డాట్ కామ్ ఉంది. ఇది గూగుల్ డాట్. ఈ పేజ్ ఓపెన్. నేను దీన్ని కాపీ ఇస్తున్నాను. కంట్రోల్ ఎస్. ఒకసారి చెక్ చేయండి. రీఫ్రెష్ క్లిక్ చేయండి. అక్కడ రీడైరెక్ట్ అవుతుంది www.google.com. అంటే యాంకర్ ట్యాగ్ అనేది ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి ఆడియన్స్ ని మూవ్ చేస్తుంది. అది యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ ని మన ఇక్కడ టెక్స్ట్ కి ఇచ్చాం, మన ఇమేజెస్ ఇచ్చుకోవచ్చా అంటే ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ కూడా నేను ఇమేజ్ ముందు యాంకర్ ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ ఇస్తున్నాను. ఈ చివరన యాంకర్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఇస్తున్నాను. యాంకర్ క్లోజింగ్ ట్యాగ్. అయితే ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇది క్లోజింగ్ ట్యాగ్ లోపల ఏమివ్వం. ఏదైనా ఫస్ట్ యాంకర్ ట్యాగ్ ఉంది కదా, అంటే ఇది స్టార్టింగ్ ఓపెన్ ట్యాగ్ అనమాట. దీని లోపల మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఇస్తాము. ఇక్కడ వచ్చేసి మరి యాంకర్ ట్యాగ్ కి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనేది హ్యాండ్ రిఫరెన్స్ HREF అని ఈక్వల్ టు ఇచ్చి మరి ఎక్కడికి ఆడియన్స్ మూవ్ చేయాలి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే. ఈసారి నేను ఫేస్బుక్ సంబంధించిన వివరాలు నా దగ్గర ఉంది. ఈ facebook.com కి వెళ్ళాలి. ఆడియన్స్ ని ఈ facebook.com కి మూవ్ చేయాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే హ్యాండ్ రెఫరెన్స్ లో ఆ పాత్ ఇస్తున్నాను. ఎవరైతే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళు facebook.com కి వెళ్తారు. ఎవరైతే ఈ వెబ్ డిజైనింగ్ అండ్ టెస్ట్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు, ఈ google.com కి వెళ్తారు. కంట్రోల్ సేవ్, కంట్రోల్ ఎస్. సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఒకసారి మన యొక్క ఫ్రంట్ ఎండ్కి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఫేస్బుక్ కదా. నెక్స్ట్ వచ్చేసేసి డిజైన్ మీద క్లిక్ చేస్తే google.com కి టెక్స్ట్ వెళ్ళింది. ఇమేజ్ వచ్చేసి facebook.com కి వెళ్ళింది. ఇప్పుడు మరి ఇన్స్పెక్ట్ చేస్తే దీని యొక్క యాంకర్ ట్యాగ్ కనబడుతుందో కనబడుతుంది. చూడండి ఇక్కడ AHREF అని చెప్పేసి facebook.com ఉంది. దీని ఇన్సైడ్ లోపల ఇమేజ్, దానికి సంబంధించిన పాత్, దాని ఆల్ టెక్స్ట్ హైట్ ఇచ్చాం. యాంకర్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తాను, ఇంకో యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఇది వెబ్ డిజైనింగ్ అండ్ టెస్ట్ కి నేను యాంకర్ ట్యాగ్ అప్లై చేశాను. ఈ వెబ్ డిజైనింగ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తున్నాము, google.com వెళ్తున్నాం. ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఈ facebook.com. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వెబ్సైట్ డిజైనింగ్ లో HTML లో మనం ఏం చేస్తాం, ఇమేజెస్ యాంకర్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇమేజెస్ కానీ యూజ్ చేయొచ్చు, టెక్స్ట్ కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.